ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello everyone, this is Dr. Madhuri, founder of Occidental, which is located near JN2 Metro, Hyderabad. ఈరోజు మనం రూట్ కెనాల్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. జనరల్గా ఇప్పుడు ఒక 10 మంది డెంటల్ క్లినిక్ వచ్చారు అంటే దాంట్లో 8 to 9 పీపుల్కి రూట్ కెనాల్ అనేది చేయించుకుంటారు. సో రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత ఇమీడియట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేదు రూట్ కెనాల్ నుంచి క్యాప్ పెట్టించుకునేంతవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, క్యాప్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, రూట్ కెనాల్ అనేది చేసే ముందులా మేము ఒక ఎనస్థీషియా అనేది ఇస్తాము లోకల్గా. సో ఆ ఎనస్థీషియా అనేది తగ్గే వరకు అటువైపు తినటం కానీ కొరకటం కానీ చేయకూడదు అనమాట. సో అప్పటి వరకు ఆకలి కనుక ఉంటే లిక్విడ్ డైట్ కానీ జ్యూస్ రూపంలో కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అలా చెప్తాము అంటే అటువైపు అంతా స్పర్శ ఉండదు కాబట్టి మీరు ఫుడ్ తింటుంటే అది బుగ్గ కొరుక్కోవటం, నాలుక కొరుక్కోవటం అలా అవుతుంది కాబట్టి సో ఆ ఎనస్థీషియా అనేది తగ్గేదాకా ఫుడ్ అనేది తీసుకోవద్దని చెప్తాం. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక్కొక్కసారి సింగిల్ సిట్టింగ్లో రూట్ కెనాల్ అయిపోతుంది, ఒక్కొక్కసారి 2 to 3 సిట్టింగ్స్ పడుతుంది. అది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే ఇన్ఫెక్షన్ అనేది టూత్ సర్కంఫరెన్సెస్ వరకు ఉందా, కిందనున్న రూట్ టిప్ తర్వాత కూడా ఎక్స్టెండ్ అయిందా అనే దాన్ని బట్టి సో అది సింగిల్ సిట్టింగ్గా ఆ 2 to 3 సిట్టింగ్ అనేది ప్లాన్ చేస్తాం ఇన్ఫెక్షన్ లెవెల్ని బట్టి. సో ఆ సిట్టింగ్కి మధ్యలో టెంపరీ సిమెంట్ అనేది పెడతాం అనమాట. సో ఆ టెంపరీ సిమెంట్ బాగుందా లేదా అని నాలుగుతో టచ్ చేసి చూసుకోవటం, పద్దాపు నోరు ఓపెన్ చేసి అద్దంలోకి వెళ్ళి అది ఏలిపెట్టి సిమెంట్ ఉంటుందా లేదని చూసుకోవటం అనేది చేయకూడదు అనమాట. సో ఆ టెంపరీ సిమెంట్ అనేది సిట్టింగ్ నుంచి సిట్టింగ్ మారేటప్పుడు మేము చేంజ్ చేయడం అనేది జరిగింది. పొరపాటున అది ఊడిపోయినా లోపల ఒక చిన్న కాటన్ పెల్లెట్ ఉంటుంది. సో భయపడాల్సింది ఏమీ లేదు. థర్డ్ థింగ్, మీరు రూట్ కెనాల్ ఫస్ట్ సిట్టింగ్ అయిపోగానే మ్యాక్సిమం పెయిన్ అనేది తగ్గిపోతుంది. సరే నాకు పెయిన్ అనేది తగ్గిపోయింది కదా అని నెక్స్ట్ సిట్టింగ్కి రాకుండా ఉండటం అనేది చేయకూడదు. ఎందుకు అంటే పెయిన్ అనేది కొద్దిగా తగ్గొచ్చు కానీ కంప్లీట్గా ఇన్ఫెక్షన్ అనేది రిమూవ్ అవ్వదు అనమాట. ఆ ఇన్ఫెక్షన్ రిమూవ్ అవ్వకుండా అట్లాగే వదిలేయటం వల్ల పన్ను ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్, పన్ను వీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇవి మనం రూట్ కెనాల్ చేసేటప్పుడు ఆ రూట్ కెనాల్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఒకసారి రూట్ కెనాల్ మొత్తం అయిపోయిన తర్వాత సో దాన్ని గడ్డపచ్చ పాయింట్స్తో ఫిల్ చేసేసి పర్మనెంట్ ఫిల్లింగ్ మెటీరియల్లో పెడతాం అనమాట. ఆ పర్మనెంట్ ఫిల్లింగ్ మెటీరియల్తో పెట్టిన తర్వాత సో పన్నుని షేప్ చేసి మెజర్మెంట్ తీసుకుంటాం క్యాప్ కోసం. ఎందుకు క్యాప్ కంపల్సరీ అని చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఎందుకు క్యాప్ కంపల్సరీ అంటే మీ పుచ్చు వల్ల స్ట్రాంగ్గా ఉన్న ఎనామిల్ అనేది డ్యామేజ్ అయింది, తర్వాత లోపల డెంటిన్ వరకు స్ప్రెడ్ అయ్యి పల్ప్ నుంచి కొన్నిసార్లు లోపల దాకా వెళ్ళింది. సో ఇలా డ్యామేజ్ అవ్వటం వల్ల మన పన్ను యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ పన్ను స్ట్రెంగ్త్ తగ్గిపోయిన దాని మీద జస్ట్ ఫిల్లింగ్ చేసి అలా వదిలేయటం వల్ల పన్ను ఇరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ప్రెషర్స్ని అన్నీ తట్టుకోవడానికి దానికి పైనుంచి ఒక ప్రొటెక్టింగ్గా ఒక లేయర్ లాంటిది వేస్తాము, దాన్నే క్యాప్ అంటాము. సో తప్పనిసరిగా రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ అనేది వేయించుకోవాలి. ఒకసారి క్యాప్ వేయించుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సో క్యాప్ వేసిన తర్వాత అంటే క్యాప్ మనం ఫిట్ చేసిన తర్వాత ఒక 1/2 an hour to 1 hour వాటర్ అనేది తాగకూడదు. ఎందుకు అంటే ఒక ల్యూటింగ్ సిమెంట్తో క్యాప్ అనేది దానికి ఫిక్స్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ తాగటం వల్ల ఆ సెట్టింగ్ అయ్యే సిమెంట్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఒక 24 hours అటువైపు ఫుడ్ తినకుండా ఉంటే మంచిది. ఎందుకు అంటే సో ఒక కొత్త థింగ్ మన బాడీలో అప్పుడే మనం ఫిట్ చేసాం కాబట్టి అది మన బాడీ యాక్సెప్ట్ చేయడానికి కొద్దిగా టైం అనేది ఇస్తే బెటర్ అనమాట. అందుకని ఒక 24 hours వరకు ఏమీ తినకూడదు. దాని తర్వాత ఒక 1 week వరకు చపాతీ కానీ దానికంటే గట్టిగా ఉండే కానీ అటువైపు చూ చేయకుండా ఓన్లీ సాఫ్ట్ ఫుడ్ లైక్ రైస్, ఇడ్లీ, దోశ తిని తర్వాత మనం హార్డ్ ఫుడ్కి షిఫ్ట్ అయితే బెటర్ అనమాట. సో ఇవే కాకుండా రూట్ కెనాల్ చేసిన తర్వాత కావచ్చు లేదంటే క్యాప్ పెట్టించుకున్న తర్వాత కావచ్చు ఎప్పుడైనా సరే బ్రషింగ్ అనేది మిస్ అవ్వకూడదు. అటువైపు అరే రూట్ కెనాల్ చేశారు లేదంటే క్యాప్ పెట్టారు, మనం బ్రష్ చేస్తే క్యాప్ ఊడిపోయిద్దేమో లేదంటే ఫిల్లింగ్ పోయిద్దామని బ్రష్ చేసుకోకుండా మాత్రం ఉండకూడదు. సో బ్రషింగ్ 2 times అనేది చాలా కంపల్సరీ. సో ఇలాంటి ఇంకేమన్నా రూట్ కెనాల్ చేసిన తర్వాత మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా మా ఆక్సిడెంటల్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
థ్యాంక్ యూ.